అతడికి పెళ్లైంది, చేసేందుకు ఏం పని లేదు, పైగా మద్యం తాగటం అలవాటు, సులభంగా డబ్బు సంపాదించాలని, తన అవసరాలను తీర్చుకోవాలన్న ఆశతో దొంగతనం చేయాలనుకున్నాడు. అతడు ఏకంగా నిర్మల్ జిల్లా బాసర్లోని సరస్వతి అమ్మవారి సన్నిధినే ఎంచుకున్నాడు. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఇటీవల బాసర్లోని చోటు చేసుకున్న ఘటన వివరాలను ఎస్పీ జానకి షర్మిల బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ తో కలిసి సోమవారం నిర్మల్ వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన కొసిడిగా సాయి కుమార్ కు 2 ఏళ్ల క్రితం వివాహమైంది. అత్తగారుండే నవీపేట మండలం నందిగావులోనే ఉంటున్నాడు. మద్యానికి అలవాటు పడిన అతడు సులభ సంపాదన కోసం చోరీ చేయాలనుకుని బుధవారం రాత్రి బాసరు చేరుకున్నాడు. అర్ధరాత్రి సరస్వతి ఆలయంలో చొరబడి అక్కడ హుండీని పగలగొట్టి అందులో ఉన్న 14,200 ఎత్తుకెళ్లాడు. మోదోల్ సీఎం మల్లేష్, బాసర ఎస్ఐ గణేష్, కానిస్టేబుల్ మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగించారు. హుండీలోంచి అపహరించినటువంటి నగదుతో నిందితుడిని నిజామాబాద్ చేరుకున్నాడు నిందితుడు. అయితే లాడ్జిలోని ఒక గది అద్దెకు తీసుకున్నాడు. 6,400 విలువ చేసే ఓ చరవాణి కొనుగోలు చేశాడు. కొన్ని దుస్తులు కొనుక్కున్నాడు. మరోమారు దొంగతనం చేసేందుకు ఆదివారం మళ్లీ బాసరకు వచ్చాడు. అప్పటికే ఆలయంలో చోరీ జరిగిన సమయంలో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నాలు మొదలుపెట్టిన పోలీసులు అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అతడి వద్ద బైకు, ఫోను, 6,000 నగదు, దుస్తులు స్వాధీనం చేసుకుని సోమవారం రిమాండ్ కు తరలించారు. తక్కువ సమయంలోనే నిందితుడిని అరెస్ట్ చేసినటువంటి సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సుప్రసిద్ధ బాసర అమ్మవారి ఆలయంలో చోరీ చర్చానీయాంశంగా మారింది. దీనిపై తాను క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టగా అక్కడ భద్రతాపరమైనటువంటి లోపాలు ఉన్నట్లుగా తేలినట్లు ఎస్పీ చెప్పారు. ఆలయం చుట్టూ సీసీటీవీలు ఏర్పాటు చేయాల్సి ఉందని, వాటిని ప్రత్యేకంగా అనుసంధానిస్తూ వీడియో వాల్ సిద్ధం చేయాలన్నారు. కంట్రోల్ రూమ్ లోని 24 గంటల పాటు నిఘా ఉండేలా తగినంత సిబ్బందిని నియమించాల్సి ఉందని చెప్పారు. ఆలయ ప్రాంగణంలో ఖాళీ స్థలం చుట్టూ సరైన కంచె లేకపోవడంతో ఎవరైనా సులభంగా వచ్చే అవకాశం ఏర్పడిందన్నారు. చుట్టూ రక్షణ కంచె పటిష్టం చేయాలని ఈవోకు సూచించామని చెప్పారు. ఎప్పుడు ధైర్యం చేయలేదు. ఇన్ని రోజులు పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 7 ఏళ్ల లోపు శిక్ష ఉన్నాడు, 41 నోటీస్ ఇచ్చి పంపించాలి అనేసి సుప్రీం. దట్ ఈస్ నాట్ ఫేర్. తప్పు చేస్తే రాండి, నేనేమన్నా. To secure the perimeter of the temple. Also, అక్కడ CCTV కవరేజ్ కొంచెం బయట CCTV కవరేజ్ తక్కువ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఒక లెటర్ మేము రాస్తాం. వేర్ ఇక్కడ ఒక వీడియో సర్వేలెన్స్ వాల్ అంటే 24/7 ఒక రూమ్ లో వాల్ లో మొత్తం CCTV. బాసర అమ్మవారి టెంపుల్లో దొంగతనం అయింది. ఉండి బయట దత్తు టెంపుల్లో ఉండి పగలగొట్టి అక్కడ నుంచి కొన్ని చిల్లర నాణాలు తీసుకెళ్ళడం జరిగింది. ఇట్ ఈస్ అరౌండ్ 14,000. సో దీని గురించి మేము ఇమీడియట్గా ఏఎస్పీ గారు అక్కడ విజిట్ చేశారు. తర్వాత రోజు నేను కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ నర్సెస్ అన్నీ కూడా మనం గమనించి ఆలయ ఈవో గారికి కావాల్సిన సలహాలు సూచనలు ఇచ్చాము. దానికి సంబంధించి మన 6 మెంబర్స్ ఈ హోమ్ గార్డ్స్ ఎవరైతే ఆ రోజు డ్యూటీలో ఉన్నారో వాళ్ళని కూడా తొలగించడం జరిగింది. అక్కడి నుంచి బాసర్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేశాము. సో వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. సో దీనికి ఆ రోజే చెప్పాము, తొందరగానే పట్టుకుంటాము అనేసి. మన ఏఎస్పీ అవినాష్ కుమార్ గారు ఆధ్వర్యంలో సిఐ ముదోల్ అండ్ ఎస్ఐ బాసర్ గణేష్ వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి దీన్ని ఈరోజు ఛేదించడం జరిగింది. ఈ కేసులో అక్యూజ్డ్ పేరు వచ్చేసి సాయి కుమార్, సన్ ఆఫ్ సాయి. ఇతను వచ్చి ఈ నందిగాం విలేజ్లో ఉన్నాడు, నాగిపేట మండలం, నిజామాబాద్ జిల్లా. అతను ఆ రోజు ATM కోసమని వచ్చాను ఇక్కడికి. తర్వాత నెమ్మదిగా చూసి ఆలయంలో చొరబడి అక్కడ ఈ కొబ్బరికాయలు కొట్టే రాళ్ళు ఉంటుంది కదా, ఆ రాయి తీసుకొని హుండీని పాల్గొట్టి అక్కడ నుంచి క్యాష్ తీసుకొని వెళ్ళిపోయాడు.
వెళ్ళిన తర్వాత నిజామాబాద్ వెళ్ళాడు. అక్కడ ఒకరోజు స్టే చేశాడు అక్కడ లాడ్జ్లో. అక్కడ నుంచి మళ్ళీ చేద్దాము ఈ దొంగతనం అనేసి బాసర్ వచ్చినప్పుడు మన పోలీసులు ఆల్రెడీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ నుండి ఆయనని క్యాచ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ కేసులో ఇతన్ని రిమాండ్ చేస్తున్నాం. ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరించిన మన ఒక కానిస్టేబుల్ ఉన్నారు ఇక్కడ, మోహన్ సింగ్ అనే ఆయన వల్లే కేసు ఛేదించడం జరిగింది. మోహన్ సింగ్ చాలా చక్కగా చాకచక్యంగా వ్యవహరించారు. సో ఈ కానిస్టేబుల్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అండ్ ఐ కంగ్రాచులేట్ ఏఎస్పీ అవినాష్ కుమార్ IPS అండ్ CI ముద్వల్ అండ్ బాసర్ SI వీరందరినీ కూడా ఈ అమ్మవారి ఆలయంలో జరిగిన దొంగతనం కేసును అతి తొందరగా ఛేదించినందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రికవర్ చేశారండి. సేమ్ కాయిన్స్ దొరికాయి. మొబైల్, ఎందుకంటే ఆ డబ్బులతో మొబైల్ కొనుక్కున్నాడు. తర్వాత ఒక 2000 హోటల్లో ఉండడానికి, ఫుడ్కి అది స్పెండ్ చేశాడు లాడ్జ్లో ఉండడం కోసం. మోటార్ సైకిల్ కూడా సీజ్ చేశాడు. వచ్చి ఆ మోటార్ సైకిల్ మీద వచ్చాడు. బాసర టెంపుల్ దగ్గర నుంచి ఆయన ఆ మోటార్ సైకిల్ పెట్టేసి మళ్ళీ దొంగతనం చేసి అదే మోటార్ సైకిల్ మీద నిజామాబాద్ వెళ్ళిపోయాడు. సో ఆ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేశారు.